ప్రతి నెల ఒకే తేదీకి ఒకే టైంకి ఒక లెటర్ వచ్చేది. కానీ అందులో రాసింది చూసిన తరువాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. అసలు ఆ లెటర్ ఎవరు పంపారు? ఎందుకు పంపారు? చివరికి తెలిసిన నిజం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉండండి. మన ఇంట్లో మనం ఎంత ఒంటరిగా ఉంటామో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఒక గృహిణి లైఫ్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రతి నెల ఒక లెటర్ వచ్చి ఆమె జీవితాన్ని మెల్లగా మార్చేసింది. ఆ లెటర్ వెనకాల ఉన్న నిజం వినగానే మీరు షాక్ అవుతారు. ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరికీ తన బాధ చెప్పలేదు. కానీ ఎవరో ఆమె ప్రతి బాధని తెలుసుకుంటూ ప్రతి నెల ఒక లెటర్ పంపుతున్నారు. ఇది ఒక సాధారణ స్టోరీ కాదు. చివరికి తెలిసిన నిజం చాలా ఎమోషనల్. ఒక లెటర్ ఒక సాధారణ మహిళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కానీ ఆ లెటర్ పంపిన వ్యక్తి ఎవరో చివరికి తెలిసినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్ళాగలేదు. ప్రతి నెల లెటర్. అందులో ఆమెకి తెలిసిన రహస్యాలు, ఎవరికీ చెప్పని నిజాలు. అసలు ఆ లెటర్ ఎవరు పంపుతున్నారు? ఎలా తెలుసుకున్నారు? చివరికి తెలిసిన నిజం ఆమె జీవితాన్నే మార్చేసింది. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. నా వీడియోని అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మనకు తెలిసిందే కదా, మన ఏదైనా ఈ స్టోరీ అయితే చాలా బాగుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి వినాలి అనుకుంటే ఫోన్ పక్కన పెట్టైనా వినొచ్చండి. చాలా బాగుంది స్టోరీ అయితే. ఒక తండ్రికి కూతురికి ఎంత అనుబంధం ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలాంటి అనుబంధం నేను నిజంగా ఈ స్టోరీ చూసిన తర్వాత నిజంగా నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. స్టోరీ అయితే అంత బాగుంది. పూర్తిగా చూడండి ఇప్పుడే. ఒక సాధారణ గృహిణి ఉదయం లేవగానే పనులతోనే మొదలవుతుంది. అలారం మోగక ముందే లేచి కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసింది. కాఫీ తయారు చేస్తుంది. భర్తకు పిల్లలకు అన్నీ సిద్ధం చేస్తుంది. వాళ్ళు లేచేలోపే ఇంటి పనులు పూర్తిగా అయిపోతాయి. కానీ ఆమె చేసిన పనిని ఎవరు గమనించరు. ఇంట్లో అందరికీ ఆమె అవసరం ఉంది, కానీ ఆమెని ఒక మనిషిలాగా కూడా భావించరు. ఆమె ఎవరికీ అవసరం లేదు. రోజు మొత్తం పనిచేసినా నువ్వు బాగున్నావా అని అడిగే ఒక్కరు లేరు. ఒకరోజు ఉదయం అందరూ బయటికి వెళ్ళిపోయాక ఇల్లు నిశ్శబ్దంగా మారింది. ఆ నిశ్శబ్దంలో ఆమె ఒంటరిగా కూర్చొని ఆ సమయంలో ఆమె మనసులో చాలా ఆలోచనలు వచ్చాయి. నా జీవితం ఇంతేనా? నేనేం కావాలనుకుంటున్నాను అంటూ తనను తానే మాట్లాడుకుంటుంది. ఆమె చిన్నప్పుడు టీచర్ అవ్వాలని డ్రీమ్ ఉండేది. కానీ పెళ్లి తర్వాత ఆ కళ ఎక్కడికో మాయమైపోయింది. ఆలోచనలు ఎక్కువైపోయి ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ఎవరూ చూడకుండా మెల్లగా ఏడ్చింది. మరుసటి రోజు నెలలో 5వ తేదీ ఇంటి ముందు డోర్ బెల్ మోగింది. పోస్ట్ మ్యాన్ ఒక చిన్న కవర్ ఇచ్చాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ లెటర్లు పంపించే కాలం కాదు. ఆమె కవర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. అప్పుడు లెటర్ మీద పేరు లేదు, ఏమీ లేదు. క్యూరియాసిటీతో ఓపెన్ చేసింది. అందులో ఒక చిన్న కాగితం ఉంది. అందులో ఒక లైన్ మాత్రమే ఉంది. నువ్వు నిన్న రాత్రి ఏడ్చింది నాకు తెలుసు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ లైన్ చదివిన వెంటనే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే నిజంగానే నిన్న రాత్రి ఆమె ఏడ్చింది. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆమె ఒక్కసారిగా భయపడింది. ఇది ఎవరు అని చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మొదట అది తన భ్రమ అనుకుంది. తర్వాత అటు ఇటు చూసింది. ఎవరు లేరు. అసలు ఎవరు పంపించారో ఏంటి అని ఆలోచిస్తూనే ఉంది. ఇక్కడే అసలు ట్విస్టే స్టార్ట్ అయింది. తర్వాత ఏమైందో ఊహించలేరు. అడగడం మర్చిపోయాను, మీరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఏం చేసేవారు? ఒకసారి ఆలోచించండి. రోజులు గడిచిపోతున్నాయి. ఆమె ఆ విషయం మర్చిపోవాలని ప్రయత్నించింది. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ 5వ తేదీ వచ్చింది. అదే పోస్ట్ మ్యాన్, అదే కవర్. ఈసారి ఆమె చేతులు కొంచెం వణికాయి. ఓపెన్ చేసింది. అందులో మరో లైన్ ఉంది. నువ్వు నీ కోరికలను మర్చిపోయావు. ఆ మాట ఆమె గుండెల్లో బలంగా తాకింది. ఎందుకంటే అదే నిజం. ఆమెకు ఒక డౌట్ మొదలైంది. ఇది ఎవరికి తెలుసు అని ఇంట్లో వాళ్ళని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. భర్త తన పనుల్లో బిజీ, పిల్లలు తమ ప్రపంచంలో, పక్క వాళ్ళు నార్మల్. ఎవరూ సీరియస్గా కనిపించట్లేదు. కానీ లెటర్ మాత్రం ఆగట్లేదు. ప్రతి నెల కొత్త మెసేజ్, నువ్వు తగ్గిపోతున్నావు, నీ కోసం బ్రతుకు అంటూ ఆమె మనసులోని నిజాలని రాస్తూ వచ్చారు. అసలు ఆ లెటర్ ఎవరు పంపిస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఇది చాలామంది మిస్ అవుతారు, కానీ అదే ముఖ్యమైనది. మిస్ అవ్వకుండా చూడండి. అబ్బో, ఈ స్టోరీ ఏమో కానీ అసలు ఆ లెటర్ పంపించింది ఎవరో తెలుసుకోవాలని క్యూరియాసిటీ బాగా ఎక్కువైపోతుందబ్బా. మరుసటి నెల వచ్చిన లెటర్లో ఇలా ఉంది. నువ్వు ఒకసారి నీకు ఇష్టమైన పని చెయ్యి. ఆ మాట ఆమెను డీప్లీ టచ్ చేసింది. చిన్నప్పటి డ్రీమ్ గుర్తొచ్చింది. టీచర్ అవ్వాలి అని. వెంటనే ఒక చిన్న
ట్యూషన్ స్టార్ట్ చేయాలనుకుంది. మొదట 2 స్టూడెంట్స్, తర్వాత 5 స్టూడెంట్స్, తర్వాత 10 మంది స్టూడెంట్స్. ఆమెకి మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. ఇంట్లో వాళ్ళు కూడా నోటీస్ చేశారు. ఇది ఎలా సడన్లీ చేంజ్ అయింది అని ఆశ్చర్యపోయారు. కానీ ఆమె లెటర్ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. కానీ ఒక చిన్న డౌట్ మాత్రం ఇంకా ఉంది. ఈ లెటర్స్ ఎవరు పంపించేది, ఎవరు అని. ఒకరోజు మళ్ళీ 5వ తేదీ వచ్చింది. కానీ ఈసారి లెటర్ రాలేదు. ఆమెకి ఒక్కసారిగా ఎంప్టీగా అనిపించింది. ఆలోచిస్తూ ఉంది. నాకు ప్రతి నెల లెటర్ వస్తుంది కదా, ఈ నెల నాకు లెటర్ ఎందుకు రాలేదు, అసలు ఎవరు పంపిస్తున్నారు, ఈ నెల ఎందుకు పంపించలేదు అని ఆలోచిస్తూ ఉంది ఆమె. ఇక్కడ నుంచి స్టోరీ కంప్లీట్గా మారిపోతుంది. కేర్ఫుల్గా వినండి. ఇది సాధారణ విషయం కాదు. ఇక్కడే అసలు నిజం దాగి ఉంది. ఈ పాయింట్ వరకు మీరు స్టోరీని గెస్ చేశారేమో, కానీ తర్వాత జరిగేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ మీరు స్కిప్ చేస్తే స్టోరీ అస్సలు అర్థం కాదు. ఆ రోజే ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని. ఆమె వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ ఒక కవర్ ఇచ్చారు. ఇది మీకోసం అని. ఆమె చేతులు వణికాయి. ఓపెన్ చేసింది. అందులో చివరికి లెటర్ ఉంది. ఈ లెటర్స్ పంపించింది నేనే. నువ్వు మళ్ళీ నవ్వాలని. ఆమె కన్నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే ఆ లెటర్స్ పంపించింది ఆమె నాన్న. చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్స్ తెలుసు. ఆమె లైఫ్ డల్గా మారింది గమనించి ఆమెకు తెలియకుండా మోటివేట్ చేశాడు. ఆమె తన దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకొని, నాన్న, నేను మళ్ళీ జీవించడం నేర్చుకున్నాను అని చెప్పింది. అతను చిన్నగా నవ్వాడు. అదే అతని చివరి స్మైల్. ఇది విన్నాక మీ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. కంటిన్యూగా వినండి, ఇంకా చాలా బాగుంటుంది. చివరికి ఆమె ఒక విషయం అర్థం చేసుకుంది. జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటనలు కాదు, మనల్ని నమ్మే ఒక వ్యక్తి, మనల్ని మళ్ళీ నిలబెట్టే ఒక చిన్న మాట చాలు. మీ లైఫ్లో కూడా ఇలాంటి వ్యక్తి ఉంటే వాళ్ళని ఎప్పుడూ వదులుకోకండి. ఈ స్టోరీ మీకు నచ్చితే మీ లైఫ్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు స్టోరీ కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు. నిజంగా నాకు ఈ స్టోరీ విన్న తర్వాతే అర్థమైంది. స్టోరీస్ కూడా ఇలా మనం మోటివేట్ అవుతాము స్టోరీస్ చూసి అని. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ మీకు ఇష్టమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఇలాంటి స్టోరీస్ మీకోసం తీసుకొస్తాను. మనల్ని మనమే మర్చిపోతే ప్రపంచం కూడా మనల్ని మర్చిపోతుంది. కానీ ఒకసారి మనల్ని మనం గుర్తు చేసుకుంటే జీవితం మళ్ళీ మొదలవుతుంది. స్టోరీ మొత్తం విన్నారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి స్టోరీ.